ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక దేవుని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైన సందర్భాలలో సహజంగా మనకి ప్రమాదాలు, మరి క్లిష్టమైన పరిస్థితులు, బాధలు, ఉపద్రవాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడు అటు వాటిలో నుండి తప్పిస్తాడనేటువంటి వాగ్దానాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. జీవం కలిగినటువంటి దేవుడు మనుషులను వారికి కలిగే ప్రమాదం నుండి మరి తప్పించడానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అవును, ఆయన మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదము నుండి, ప్రతి ఉపద్రవముల నుండి తప్పించే దేవుడు. మరణము నుండి, ఖడ్గభయము నుండి ఆయన తప్పించే దేవుడు అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు వారికి కలిగినటువంటి బాధల నుండి, వారికి కలిగినటువంటి ఇబ్బందుల నుండి తప్పిస్తాడు మరి దేవుడు అని ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు తాను ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పు చేసినప్పుడు ఆయన వారిని గద్దిస్తాడు, అలాగే శిక్షిస్తాడు. అయితే దేవుని సన్నిధిలో దేవుని యొక్క గద్దింపును మరి తృణీకరించకుండా ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, అలాంటి వారికి 7 బాధలు కలిగినప్పటికీ దేవుడు మరి వాటి నుండి తప్పిస్తాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. క్షామకాలము నుండి, మరణము నుండి, ఖడ్గబలము నుండి ఆయన తప్పిస్తాడు అని చెప్పి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుని బిడ్డలారా, మరి దేవుడు శిక్షించిన నరుడు ధన్యుడు అని చెప్పి దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఎవరైతే మరి ఆయన గద్దింపుకు లోబడతారో, ఎవరైతే ఆయన గద్దింపును స్వీకరిస్తారో మరి అట్టి మనుషుడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. అంతేకాదు ప్రియులారా, అటు వ్యక్తిని ప్రభు గాయపరిచిన కానీ ఆయన గాయమును కట్టేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. వారికి కలిగినటువంటి బాధల్లో నుండి ఆయన మరి తప్పించే దేవుడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా దేవునిని ప్రేమించే వ్యక్తివైతే ఆయన గద్దింపుకు నువ్వు లోబడు. నీవు నిజంగా ఆయనను ప్రేమించే వ్యక్తివైతే ఆయన శిక్షను నీవు తృణీకరించవద్దు, కానీ ఆయన శిక్షను నీవు స్వీకరించినప్పుడు, ఆయన గద్దింపుకు నువ్వు లోబడినప్పుడు నీకు కలిగినటువంటి ప్రతి శోధనలో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అన్ని ప్రమాదాల్లో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడని చెప్పి దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ప్రియులారా, వారిని దేవుడు తప్పిస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే దేవుని శిక్షను స్వీకరిస్తారో వారికి కలిగేటువంటి ప్రమాదం నుండి, శోధన నుండి ఆయన తప్పిస్తాడు. మరణ భయం నుండి తప్పిస్తాడు, క్షామకాలం నుండి ఆయన తప్పిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ దినాన్ని ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి నీవు, ఒకవేళ నీవు ఈ బాధల్లో ఉన్నాను, అయ్యో శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఎవరు తప్పించేవారు లేరా అని అనుకుంటున్నామేమో, కానీ మన దేవుడు మన బాధల నుండి, ఇబ్బందుల నుండి తప్పించే దేవుడు. ఆయన గద్దించేవాడే కానీ, ఆయన మనలను శిక్షించేవాడే కానీ ఆయన మనలను నాశనం చేయవాడు కాదు. మనలను వాటన్నిటి నుండి తప్పించే దేవుడు. కనుక దినాన్ని ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన శిక్షను స్వీకరిస్తారో వారికి కలిగిన బాధలన్నిటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. నీవు కూడా ఆయన గద్దింపుకు లోబడితే ఆయన నీకు కలిగిన బాధలన్నిటి నుండి విడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమనిధివైన మా తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అయా, నీవు గద్దించు మనుషుడు ధన్యుడని, అలాగే ప్రభువా, నీవు ప్రేమించు మనుషుని నువ్వు శిక్షించేవాడు అని నీ లేఖనం తెలియపరుస్తుంది. ఎవరైతే నీ గద్దింపుకు లోబడతారో, ఎవరైతే నీ శిక్షను నాయన ప్రభువా స్వీకరిస్తారో వారికి కలిగినటువంటి
ఎలాంటి బాధల్లో నుండి నాయన మీరు తప్పిస్తారని, అయా మరణ భయము నుండి నాయన, క్షామకాలము నుండి నాయన మీరు తప్పించే దేవుడని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా అట్రీతిగా వారి బాధలన్నిటి నుండి విడిపించి రక్షించి నీ కృపలో నడిపించి మేలులతో నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.